ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇన్ని రోజులు మనం దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వెంటనే ఆలోచించకుండా నేను దాన్ని ఫైనల్ చేశాను. చాలా మంచి పని చేశావమ్మా. మనకు లాభం వస్తుందని కాదు, అంతమందికి ఉపాధి వస్తోంది అంటే డెఫినెట్గా అది మంచి పనే అవుతుంది. అవునంకల్, దానికి సంబంధించి మనం ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటిది. అది కూడా రేపు ఆంటీనే ఇవ్వాలి. ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తున్నారు. మన దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మార్కెట్లో ఇంత తక్కువ ధరకి అందిస్తే ఎంతమందికి బెనిఫిట్ అవుతుందని మొత్తం డీటెయిల్స్ అన్ని రెడీ చేశాను. అది ఆంటీ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు. ఈ ప్రాజెక్ట్ మనకి కన్ఫర్మ్ అవుతుంది. పర్వాలేదు నీలిమా, నువ్వు కూడా మా వదినలాగే ఆలోచిస్తున్నావు. తను కూడా అంతే, ఏ చిన్న అవకాశం వచ్చినా వెంటనే అందిపుచ్చుకునేది. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేశావు. చాలా హ్యాపీగా ఉంది. దెయ్యం దేవత అవుతుందంటే నేనిది వరకు నమ్మలేదు, కానీ ఇప్పుడు నిన్ను చూశాక నమ్మబుద్ధి అవుతుంది. ఒకప్పుడు నిన్ను చూస్తే ఒళ్ళంతా మండిపోయేది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇదే బుద్ధితో ఉంటే భవిష్యత్తు కూడా బావుంటుంది. తప్పకుండా బామ్మ, నేనేంటో తెలుసుకున్నాను, ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఈ కుటుంబం మంచి గురించి ఆలోచించడం నేర్చుకున్నాను. అందుకే నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను. ఇప్పుడు ఏ బాధ్యత కూడా నాకు అప్పగించారు కాబట్టి మన సంస్థని నెంబర్ 1గా నిలబెట్టడమే నా ముందున్న లక్ష్యం. నిరంజన్ గారు, ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. ఆంటీ చూడండి. ఇది ఎంతో గొప్పగా జరుగుతుందనే మీరందరూ అనుకుంటున్నారు. ఈ నీలిమాకే క్రెడిట్ దక్కుతుందని తననుకుంటుంది. కానీ మీరనుకున్నది ఏది ఎక్కడ జరగదు, జరగనివ్వను. ఎంత పని చేశారా? నేను మీకు పని అప్పగించి బుద్ధి తక్కువ పని చేశానని నాకు భయం వేస్తోంది. పోయి పోయి అమ్మవారి పల్లెల్లోని అమ్మాయిల్ని ఎత్తుకొచ్చారు. అసలు అక్కడికి ఎందుకెళ్లారు? అదేంటి మేడం, ఎక్కడ కనిపించినా తీసుకురామని మీరే చెప్పారు కదా. ఆ ఊరికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా. నాకు తెలియదు కదా మీరు ఇంత తెలివి తక్కువ పని చేస్తారని. ఆ ఊరు భువనేశ్వరి, మురారి అనే వాళ్ల కంట్రోల్లో ఉంది. అక్కడేదైనా చిన్న తేడా జరిగిందంటే మన ప్రాణాల మీదకొస్తుంది. ఆ మురారి అనే వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. అలాంటి ఊరు నుంచి మీరు అమ్మాయిల్ని ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కాస్త పని చేసే ముందు వెనక ఆలోచించాలి కదా. సరే, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టేసే. మళ్ళీ చేస్తానని పెట్టేసిందేంట్రా? ఏంటి రాదా అంత కొత్తగా చూస్తున్నావు? మాకంటే ఇది కొత్త, కానీ నువ్వు పెరిగింది ఇక్కడే అని మావయ్య చెప్పాడు కదా. మరి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? తనకి గతం గుర్తులేదని నువ్వు మర్చిపోయావా? నిజమే మావయ్య, ఇక్కడికొస్తేనైనా తనకు గుర్తొస్తుందేమో అనే కదా మనం అనుకున్నాం. నమస్తే మురారి గారు. నమస్తే. నమస్తే అండి. అక్కా, అదేంటక్క అలా చూస్తున్నారు? మమ్మల్ని గుర్తుపట్టలేదా? తనిప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదమ్మా. మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. మురారి గారు, మీరొక్కరే వస్తారనుకున్నాను. రాధ కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నా పేరు సత్య అండి. తను మా మావయ్య. అమ్మగారంటే మీరేనా? నేను కాదమ్మా, సావిత్రమ్మ. ఆవిడే ఇదివరకు ఈ ఆశ్రమానికి కేర్ టేకర్గా ఉండేది. ఆవిడ ఆరోగ్యం పాడైన దగ్గర నుండి నేనొచ్చాను. లోపలికి రండి.
రాదా? అరే కట్ చేస్తుందిరా. పద రాదా. నమస్కారం అమ్మా. బాబు మురారి, వచ్చావా నాయనా? నిన్ను చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. నిన్ను చూడకుండానే కన్ను మూత పడిపోతుందేమోనని భయపడ్డాను. అవే మాటలండి. మీరు మా రాధకి ఎంత కావలసిన వాళ్ళు నాకు తెలుసు కదా. మీరు కబురు పెట్టారంటే రాకుండా ఎందుకుంటాను? నేనొక్కడిని కాదు, ఇంకొకరిని కూడా తీసుకొచ్చాను. ఇంకోరా? ఎవరు బాబు? రాధా, అమ్మా, అమ్మా రాధా. అదేంటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు అమ్మా అమ్మ అంటూ నన్ను పిలిచేదానివి కదా. మరిప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? రాధా, నువ్వు గర్భవతివా? అవునండి. అయినా ఎందుకు అలా అడిగారు? ఊరుకో రాధా. ఇప్పుడు ఏమైంది? ఎందుకంతలా బాధపడుతున్నావు? నీ జీవితం బాగుంటుందని, నిన్ను నీకన్నా అభిమానించే వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వే చెప్పావు కదా. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారన్నావు కదా. మరి ఇప్పుడేంటి ఇలా బాధపడుతున్నావు? లేదమ్మా, ఏ ఆశ అయితే నేను మీతో చెప్పానో ఇప్పుడు అది నెరవేరేలా లేదు. మురారి గారి మనసంతా నేనే ఉన్నాను. ఆ ఇల్లు నన్ను మహారాణిని చేయాలని చూస్తుంది, కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఏంటమ్మా, ఏం జరిగింది? నేను ఆ ఇంటికి కోడలనైతే ఆ వంశం నాతోనే అంతరించిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నాకొక గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకున్న మురారి గారికి వంశాంకురాలను ఇవ్వలేని దురదృష్టవంతురాల్ని నేను. ఎప్పటికీ నేను తల్లిని కాలేను. అందుకే ఆ ప్రేమని, ఆ అభిమానాన్ని, ఆ ఆప్యాయతని అన్నింటినీ వదిలేసి వచ్చేశాను. మురారి గారి జీవితంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. బాధపడకమ్మా, భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు. మరి ముఖ్యంగా నీలాంటి వాళ్లకు అస్సలు అన్యాయం చేయడు. నీకు పిల్లలు పుట్టే భాగ్యమే లేదని ఆ రోజు నాతో చెప్పావు. మరి ఈ రోజు గర్భవతివి ఎలా అయ్యావు?